తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక లక్ష్యాలు నెరవేరుతున్నాయా? అసలు ప్రజాపాలన పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? బెజ్జంకి మండల ప్రజాపాలన సభలో అధికారులు ఇచ్చిన రిపోర్టేంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. బెజ్జంకి మండల కేంద్రంలోని రైతు వేదిక వేదికగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై కీలక చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువయ్యాయి అనే అంశంపై వివిధ శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలను సభ ముందు ఉంచారు. ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్ మరియు ప్రత్యేక అధికారి పవన్ గారు శాఖల వారీగా పెండింగ్లో ఉన్న పనులు, పూర్తయిన లక్ష్యాలను వివరించారు. ఈ సభలో మండలంలోని సర్పంచులు పాల్గొని తమ గ్రామాల్లో పథకాల అమలులో ఎదురవుతున్న సవాళ్లను మరియు ప్రజల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవాడికి సంక్షేమం అందడమేనని స్పష్టం చేశారు. ప్రజాపాలన లక్ష్యం కేవలం కాగితాలకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేకూరాలనే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరిన్ని స్థానిక వార్తలు మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే మన మండలం ముందుకు వెళ్తుంది. మన మండలంలో సమస్యలు అన్నింటికి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ సమస్యల్ని తీర్చుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ముందుకెళ్దామని అనుకుంటూ, అలాగే కోఆర్డినేషన్ ఎప్పుడు ప్రజాప్రతినిధులకు మా అధికారుల నుండి ఉంటుందని ఎంఆర్ఓ గారు అందరూ పడతారు, కొంచెం ఎంకే జరుగుతుంది అందరూ పడతారు. నూతనంగా గ్రామాల్లో ఎన్నికైన సర్పంచులు, మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలలో మనం ఏ అభివృద్ధి చేసినాం, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అని గ్రామాల్లోకి వెళ్ళి నాయకులు, అధికారుల సమన్వయంతో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం. హైదరాబాద్లో సెక్రటరియట్లో ఉండి పాలించడం కాదు, గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాయకులు, అధికారులు ఒక మంచి ఆలోచనతో మనకు వచ్చిన అవకాశాన్ని సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే ఆలోచనతో పనిచేస్తే సమాజం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మా ఊరి నుంచి ఒక ఉదాహరణ, ఒక అతను నా దగ్గరకు ఒక పని వచ్చినప్పుడు ఇలా కాదు నాకే కావాలంటే అది కాదు, వ్యవస్థలు మంచిది కాదని నేను చెప్పినాను. వినలేదు. ఎంపీఓ గారి దగ్గర పంపినాను. ఆ ఎంపీఓ గారు అతన్ని ముందున పెట్టి ఇట్లా కాదబ్బా ఇట్లా అని చెప్పి చెప్పినారు. తను కొంత మారింది.